యాక్చువల్లీ ప్రణవి గురించి మాట్లాడాలి. ప్రణవి రండి 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 రండి. యాక్చువల్లీ ప్రణవికి నేను చాలా పెద్ద ఫ్యాన్. తనతో పాట పాడించాలని నేను అలా ఎలా సినిమా చేసిన దగ్గర నుంచి ట్రై చేస్తున్నా. సో అవ్వలేదు. మార్క్ మై వర్డ్స్, తను ఇప్పుడు ఈసారి ఇండస్ట్రీని రాక్ చేయబోతుంది. చాలా గొప్ప సింగర్ అండి, తెలుగులో చాలా చాలా గొప్ప సింగర్, నాకు ఇష్టమైన సింగర్. అండ్ నేనేం హ్యాపీగా ఫీల్ అవుతున్నానంటే మీ గురించి చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మీరు నా సినిమాలో పాడలేదు, మీతో కలిసి నేను పాడాను. అది నేను హానర్గా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎంత హ్యాపీగా ఉందో. ఒక్క నిమిషం, నెక్స్ట్ సినిమా తర్వాత నా గురించి ఇవన్నీ మీరు మాట్లాడతారు కదా అని తలుచుకొని ఫీలింగ్ సో హ్యాపీ అబౌట్ ఇట్. వెంకటేష్ గారు, యా యా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఐ గాట్ జస్ట్ టీజర్ చూసాను నేను ఇప్పుడు. జస్ట్ ఒక్క నిమిషం అండి ఉండండి, మీరు పాట పాడేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. వేరే రికార్డింగ్ ఉంది కావచ్చు. మనకి ఒక గిఫ్ట్ని అందించడానికి తెనాలి డబుల్ హార్స్ నుంచి సిఇఓ పుట్టా శేఖర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. పుట్టా శేఖర్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్ టు ప్రెజెంట్. ప్రణవి, ఏమైనా మాట్లాడాలనుకుంటున్నావు? ఎస్, యాక్చువల్లీ భీమ్ సార్కి చాలా చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి నేను. బికాస్ ఐ టుక్ 5 year బ్రేక్ టు లుక్ ఆఫ్టర్ మై కిడ్. అంతకు ముందర కెరీర్ పీక్లో ఉండింది, చక్కగా పాడాను, ఆల్మోస్ట్ మంచి మంచి ప్రాజెక్ట్స్ వచ్చాయి. బట్ పాప పుట్టాక రఘు మాస్టర్ ఇస్ మై హస్బెండ్. సో తను చాలా బిజీగా ఉంటారు, ఎవరిలో ఒకళ్ళు ఉండాలి. ఐ హ్యాడ్ అ వెరీ బ్యూటిఫుల్ చైల్డ్హుడ్, సో ఐ వాంటెడ్ టు గివ్ ఇట్ టు మై చైల్డ్. సో ఐ టుక్ బ్రేక్ ఫ్రమ్ ఇట్ కంప్లీట్లీ. ఎక్కడా కనిపించలే. బట్ 5 years తర్వాత నన్ను గుర్తుపెట్టుకొని మళ్ళీ ఈ సినిమాలో పాడించారు. మళ్ళీ నా కెరీర్ స్టార్ట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ఓవర్వెల్మ్డ్. థ్యాంక్ యూ, నేనేం చెప్పలేను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. స్వరాభిషేకం షోతో ట్రావెల్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా తెలుసు ఎంత అద్భుతమైనటువంటి సింగర్స్ వీళ్ళందరూ. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి శిష్యరికంలో పెరిగినటువంటి సింగర్స్ వీళ్ళందరూ. ఈరోజు మళ్ళీ ఈ పాటలన్నీ వింటుంటే అదే గుర్తొస్తుంది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అండ్ భీమ్స్ గారు, తెనాలి డబుల్ హార్స్ నుంచి రేపు మీ ఇంట్లో దోశలు వడలు తెనాలి డబుల్ హార్స్వి. దాంట్లో సినుండలు కూడా ఉంటాయి. ఎస్, మాకు ఇచ్చారు ఒక. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇలాంటి పనుల కోసమే నేను పెట్టుకున్నది. ఓకే, అండ్ అలాగే లిరిక్ రైటర్స్ ఇక్కడే ఉన్నారు, వారిని వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. లిరిక్ రైటర్స్ రామజోగేష్ శాస్త్రి గారు, అలాగే రఘురామ్ గారు, భాస్కర్ భట్ల గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. సరస్వతి పుత్రులు శ్రీ రామజోగేష్ శాస్త్రి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. ఇందాక మనం విన్నటువంటి పాటల్లో భాస్కర్ భట్ల గారు రాసినటువంటి పాటని విన్నాము, అండ్ అలాగే రామజోగేష్ శాస్త్రి గారి పాటని కూడా విన్నాము. వారి ఇరువురిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. గోదావరి గట్టు మీద అనే పాట లిరిక్స్తో సహా వచ్చేసింది అందరికీ. భాస్కర్ భట్ల గారు అండ్ ఎస్ సార్. అందరికీ నమస్కారం. వేదిక ముందున్న వెంకటేష్ గారికి ముఖ్యంగా. సభ చాలా నిండుగా, చాలా ఆహ్లాదకరంగా, చాలా సాయంత్రం చల్లటి వాతావరణం, మంచి వాతావరణం, పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. టీం అలా కుదిరేసింది అనిపిస్తుంది నిజంగా. కొన్ని సినిమాల కళ ముందే మనకు తెలిసిపోతుంది. ఈ సినిమా కళ పుష్కలంగా బ్లాక్ బస్టర్ హిట్ అన్న లెక్కలో మొదటి నుంచి తెలుస్తూనే ఉంది. వెంకటేష్ గారు చాలా సినిమాలకు రాశాను. ఆయన ఈ సినిమా తాలూకు ప్రమోషన్లో ఆయన చూస్తే వేరే ఎనర్జీ అనిపిస్తుంది. వెంకటేష్ గారు అనగానే మనకు స్పిరిచువాలిటీ అని గుర్తొస్తుంది. బట్ ప్రమోషన్ చూస్తే ఇంత సరదాగా, అసలు ఈ నోస్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటారు, అలాంటి ఒక బ్యాలెన్స్ ఆయన చూసి నేర్చుకోవాలనిపిస్తుంది. ఆయనతో చాలా సినిమాలకు పనిచేశాను. ఈ సినిమాకి రాయటం చాలా సంతోషం. ముఖ్యంగా నేను రాసిన పాటను ఆయన పాడారు. అబ్సల్యూట్ ఒక ప్రొఫెషనల్గా పాడారు. చాలా గొప్పగా ఉంది పాట. అలాగే అనిల్ గురించి, బండిల్ ఆఫ్ ఎనర్జీ. అనిల్ తన టీంని మెయింటైన్ చేసే విధానం చాలా గొప్పగా వస్తుంది. ఒక సమీర్ గారు అయితేనేమి, ప్రకాష్ అయితేనేమి, అమిరాజ్ గారు అయితేనేమి, తన పక్కన సాయి, నారాయణ, ఉపేంద్ర, వీళ్ళందరితో పాటు ఎప్పటికప్పుడు ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ని టీం మారినప్పటికీ వాళ్ళతో కూడా చక్కగా ఒక టీంలా పనిచేయించుకునే విధానం. ఎవ్రీ మినిట్, ప్రతి నిమిషం, ప్రతి క్షణం, అనుక్షణం ప్రోడక్ట్ గురించి ఆలోచిస్తూ, రైటింగ్ని ఎన్హాన్స్ చేసుకుంటూ, సినిమాని బాగా షేపప్ చేసుకుంటూ, సరదా మిస్ అవ్వకుండా అందరితో చక్కగా స్మూత్గా పనిచేసుకునే విధానం. ముఖ్యంగా భీమ్స్తో తను ఇంటరాక్ట్ అవుతూ పనిచేసే విధానం నాకు చాలా చాలా అమితంగా నచ్చింది. రాసిన ఒక పాట నేను ఒక 3-4 సిట్టింగ్స్ కూర్చున్నాను. తను పనిని ఎక్స్ట్రాక్ట్ చేసే విధానం, మా దగ్గర నుంచి ఆయన పాట రాయించుకునే విధానం కానీ చాలా 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 స్మూత్గాను, సరదాగాను, మనల్ని ఇన్వాల్వ్ చేసే విధంగాను చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. అనిల్,
నీతో ట్రావెల్ నాకు ఇంకా ఎక్కువ కావాలనిపిస్తుంది. ఈ సినిమాలో ఒకే పాట ఉంది. బట్ ఏంటంటే ట్రావెలింగ్ దిస్ ఫార్ ఒక 1500 పాటలు రాసిన తర్వాత నేను ఒక వాతావరణం ఏంటంటే ఎక్కడ మనసు రెక్కలు విప్పి హాయిగా పనిచేయగలుగుతుందో అలాంటి ఒక వాతావరణం పనిచేయడం కోరుకుంటాను. అలాంటి వాళ్ళలో నేను ముఖ్యంగా ఉంటాడు. చాలా సరదాగా నొప్పి తెలియదు అతనితో పనిచేయటం అనేది. సో బ్లాక్ బస్టర్ పొంగల్ యాటిట్యూడ్ పొంగల్ అని వాళ్ళు ట్యూన్లో అనుకున్న దానికి నేను బ్లాక్ బస్టర్ పొంగల్ అని జోడించగానే అనిల్ యొక్క ఆనందం పట్టనలవికాని ఆనందం అంత ఎంకరేజింగ్గా ఉంటాడు. సో మంచి పాట పడింది, సినిమాకు టైటిల్ సాంగ్ పడింది. ముఖ్యంగా ఒక అరగంట పాటు తను అసలు మాటల్లోనే పెట్టండి అని చెప్పి ఎడిట్ రూమ్లో చూపించాడు. పగలబడి నవ్వుతూ ఉన్నాను. చాలా గొప్ప వినోదాన్ని ఈ సంక్రాంతికి అందించబోయే సినిమా ఇది. తప్పకుండా మీ అందరితో పాటు నేను కూడా ఈ సినిమాని చూడటానికి ఎదురు చూస్తాను. విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్ సంక్రాంతికి వస్తున్నాం టీం. థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా రాజుగారిని చూస్తేనే వైబ్రేషన్ అంటే ఒక మనిషి యొక్క ఎదుగుదల. నిన్న మన నిజామాబాద్ సభలో ఆయన చెప్తున్నది వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో ఎక్కడి దాకా వచ్చారని చూస్తుంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎఫ్డిసి చైర్మన్ ఈ వాళ్ళకి అలాగా ఆయన ఇండస్ట్రీకి అనుసంధానంగా రాజుగారు బాగుంటే ఇండస్ట్రీ చల్లగా 10 కాలాల పాటు పచ్చగా ఉంటుంది. కొత్త దర్శకులకు అవకాశం వస్తుంది, కొత్త టెక్నీషియన్ అవకాశం వస్తుంది. రాజుగారి మనసు మంచిది. ఒకటే తార్కాణం, ఒక మనిషి ఎదుగుదలని కొద్దీ డబ్బు సంపాదించిన కొద్దీ సొంత ఊళ్ళో గుడి కట్టడం అంటే ఎంత పెద్ద విషయం. గుడి, గోశాల, పక్కన పంట పొలాలు, ఆర్గానిక్ ఫార్మింగ్ వాళ్ళ అన్నయ్య గారు చూసుకుంటారు. ఇలాంటి కొన్ని విషయాలు మన ఎత్తున కొద్దీ సమాజానికి వాటర్ ఇవి రిటర్నింగ్ బ్యాక్ అన్న విషయంలో రాజుగారు చాలా ఆదర్శం. అలాగే దగ్గరగా చూసిన మనిషిగా చెప్తున్నాను, రాజుగారు బాగుంటే ఇండస్ట్రీ పచ్చగా ఉంటుంది. ఈ సంక్రాంతి 3 సినిమాలను రాజుగారికి పాత్ర 2 సినిమా నిర్మించారు, 3వ సినిమా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఆయనకి డబ్బులు పుష్కలంగా వచ్చి రాజుగారు మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలి, ఇండస్ట్రీ బాగుండాలి వారి ద్వారా అని చెప్పి ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. భాస్కర్ భట్ల గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. బ్లాక్ బస్టర్ పొంగల్ ఇచ్చినటువంటి సరస్వతి పుత్రులు రామజోగి శాస్త్రి గారికి ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. విక్టర్ వెంకటేష్ గారికి నమస్కారం. ఇందులో గోదావరి గట్టు మీద పాట రాశాను నేను. ఇంత హ్యూజ్ హిట్ అవుతుందని ఎవరు ఊహించలేదు. అయితే బాగుంటుంది అనుకుంటాం కానీ ఇంత అవుతుందని అనుకోలేదు. నాకు ప్రత్యేకించి ఈ పాట ఎందుకు బాగా గుర్తుండిపోతుందంటే నాకు గోదావరి అంటే చాలా ఇష్టం. నేను గోదావరి తీరంలో వాడిని. నేను ఒక 25 ఏళ్ల కిందట కవిత రాసుకున్నాను. నా దమనంలో సిరల్లో రక్తం కాదు ప్రవహిస్తోంది గోదావరి నీళ్ళే, నా దేహమంతా గోదావరితో నిండిపోయింది, నా జ్ఞాపకాల్లో గోదావరి ఎప్పుడు ఎగిరిపోను మంచి గంధమే, వాడిపోను పారిజాతమే, నాలాగే నిరాశ ఆవరించిన ఎన్నో ఎదలకి ఆశల రెక్కల్ని కడుతుంది గోదావరి అని ఒక 25 ఏళ్ల కిందట ఆంధ్రభూమిలో రాశాను. సో అలాంటి గోదావరి నాకు తర్ఫీదిచ్చి సాహిత్యం నేర్పి ఆ గౌతమి లైబ్రరీలో కవిత్వం చదువుకొని సాహితీ మూర్తులందరినీ కలుసుకునే అవకాశం ఇచ్చిన గోదావరి ఒక 25 ఏళ్ళ తర్వాత నాకు ఇలా కెరీర్ని ఒక కుదిపేసేంత హిట్ ఇస్తుందని కూడా నేను ఊహించలేదు. నా గోదావరికి సవినయంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నాకు చక్రిని కోల్పోయి నేను 10 ఏళ్ళు అవుతుంది దాదాపు. నాకు బాగా చక్రితోటి దాదాపు 80 సినిమాల ప్రయాణం నాది. ఒకే సంవత్సరం ఒకే నెల పుట్టిన వాళ్ళమే. చక్రి పోయిన తర్వాత చాలా ఒంటరి అయిపోయాను నేను. అంటే రాస్తున్నా కానీ ఒక మనల్ని గుండెకి హత్తుకునే సంగీత దర్శకుడు ఎవరైనా తగిలితే బాగుండు అనుకున్నా. సో దేవుడు వరవిచ్చాడు. భీమ్స్, లవ్ యూ భీమ్స్. భీమ్స్ రూపంలో మాకు మళ్ళీ చక్రి లాంటి ఒక కుడి భుజం దొరికింది. సో నన్ను ఈ సినిమాకి అనిల్ గారికి పరిచేసిన భీమ్స్కి సతదా సర్వదా కృతజ్ఞుడిని. ఈ మంచి పాట రావడానికి అంత మంచి బాణి ఇవ్వడం వల్ల, అంత మంచి కథ అనిల్ గారు చెప్పడం వల్ల, ఆ సిచ్యువేషన్ చెప్పడం వల్ల ఈ పాట పుట్టుకు జరిగింది. ఈ పాట ఇంత పెద్ద హిట్ అవుతుందని నాకు తెలిసి మా యూనిట్లో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, అనిల్ గారితో సహా అందరం. అంత మంచి హిట్ అవ్వాలని కోరుకున్నాం. సో ఒక మంచి పాట, ఒక గొప్ప సినిమా, తనకు కావాల్సిన పదార్థాలని ముడిసరుకుల్ని దానంతట అదే వెతుక్కుని దానంతట అదే ప్రభవిస్తుందని మరోసారి నమ్ముతున్నాను. అలాగే రమణ గోగుల్ గారు, అప్పట్లో ఆయన సినిమాలు రిలీజ్ అవుతున్నప్పుడు నేను జర్నలిస్ట్గా పనిచేస్తున్నాను. రమణ గోగుల్ గారు నేను జర్నలిస్ట్గా పనిచేస్తున్నాను. ఆయన పాటలు చాలా విన్నాను. ఆయన వాయిస్కి నేను మీలాగా చాలామందిలో నేను ఒక అభిమాని. ఆయన గారు చాలా బాగా పాడారు రమణ గారు. అంటే నేను మొన్న కూడా అన్నాను, బాంబుకి పిన్ను పీకింది మీరే అండి అని చెప్పి. సో అలాగే ఇందులో మొత్తం అందరూ పాడిన ఫిమేల్ సింగర్ మధుప్రియ చాలా బాగా పాడామా. ఇద్దరు అంటే ఆ కెమిస్ట్రీ వర్కౌట్ చేయడం చాలా కష్టం. డ్యూయెట్లో సోలో సాంగ్స్లో అయితే ఓకే, కానీ
డ్యూయెట్లో ఆ హావభావాలకి సమతూకంలో ఒక ఫీమేల్ సింగర్ కూడా పాడాలి, అంత బాగా పాడారు. అలాగే భాను మాస్టర్ నాకు బాగా మిత్రుడు. భాను మాస్టర్ అంటే పాట ఎలాగైతే నోటికి పాడుకోవడానికి ఈజీగా వచ్చిందో మూమెంట్స్ కూడా అంత సింపుల్గా ఉండబట్టి ఈ పాట ఇంత ప్రజాదరణ పొందిందని నేను నమ్ముతున్నాను. అలాగే దిల్ రాజు గారి కాంబినేషన్ వాళ్ళ బ్యానర్లో నేను బొమ్మరిల్లో బొమ్మను గీస్తే నీలా ఉంది అనే పాట రాశాను. నా కెరీర్కి పెద్ద మలుపు ఆ పాట. ఆ తర్వాత కూడా చాలా పాటలు రాశాను. సో ఆయన బ్యానర్లో శిరీష్ గారికి, రాజు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే నాకు ఇష్టమైన వెంకీ గారితో నీ కళ్ళతోటి నా కళ్ళలోకి అని తులసిలో ఒక పాట రాశాను. అది కూడా ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఒక రొమాన్సే. ఆ తర్వాత మళ్ళీ చాలా కాలం తర్వాత ఈ సాంగ్ రాయడం జరిగింది. ఇందులో నటించిన ఐశ్వర్య గారికి, అలాగే మీనాక్షి గారికి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నన్ను బాగా ఇష్టపడి నాకు ఒక బ్రదర్లో చూసుకున్న అనిల్ గారికి ప్రత్యేకించి థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ సినిమాకి పనిచేసిన మిగతా టెక్నీషియన్లందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇది సాధించబోయే విజయం కోసం ఎదురు చూస్తూ సెలవు తీసుకుంటున్నాను. పాడాలి మీరే ఒక్క లైన్. నేను పాడాక ఇంక రమణ గౌరి గారు పాడరు. అనిల్ గారు పాడాలి కదా, జస్ట్ ఒక్క లైన్. సుమ గారు ఆయన పాడతారు, బలవంత పెట్టకండి, పాడండి సార్. నేను ఎక్కడ బలవంత పెడుతున్నానయ్యా? నేను పాడాక రమణ గోగుల్ గారు పాడరంట, నేను పాడితే. ఓ అలా, అందుకని అయితే ఓకే. అయితే రఘురామ్ సింగర్ అండ్ లిరిక్ రైటర్ అండ్ ఆల్సో ఈయన పాడతారు. అందరికీ నమస్కారం అండి. చాలా చాలా హ్యాపీగా ఉందండి, ఓవర్వెల్మింగ్గా ఉంది. ఇంత ప్రెస్టీజియస్ వేదిక మీద లిరిక్ రైటర్గా మీ ముందు ఈరోజు ఉంచినందుకు ఐ ఫీల్ రియలీ లక్కీ. దీనికి మెయిన్ రీజన్ మా భీమ్స్ అన్న. మాది ఆల్మోస్ట్ 15 years పైన జర్నీ. ఐ థింక్ మీ స్టార్టింగ్ కెరియర్ స్టార్టింగ్ దగ్గర నుంచి కలిసి ఉన్నాం. ఎన్నో టఫ్ సిచ్యువేషన్స్ అన్నీ కలిసి చూసాం, కలిసి ఉన్నాము. అండ్ ఫర్దర్గా కూడా ఇప్పుడు కలిసి ఉంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మై ఫేవరెట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు. ఆల్మోస్ట్ మీ అన్ని ఫిలిమ్స్ నేను ఫస్ట్ లైక్ పటాస్ దగ్గర నుంచి ఐ వాజ్ అ హ్యూజ్ ఫ్యాన్ అండి. అండ్ ఈసారి లక్కీలీ ఐ వాజ్ వర్కింగ్ ఫర్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆఫ్ దిస్ మూవీ. అండ్ అనిల్ గారిని చాలా దగ్గరగా ఆయన వర్క్ స్టైల్ని చూసి ఆయన అంటే ఇంకా అభిమానం రెట్టింపు అయిందండి నాకు ఈ జర్నీలో. అండ్ 2 మంచి బిట్ సాంగ్స్ రాశానండి మూవీలో. ఫస్ట్ హాఫ్లో వస్తుంది ఒక మంచి ఇంపార్టెంట్ సిచ్యుయేషన్లో, అండ్ సెకండ్ హాఫ్లో చాలా యాక్చువల్గా వెంకటేష్ గారికి అండ్ ఐశ్వర్య రాజేష్ గారికి, మీను గారికి, ఐ మీన్ మీనాక్షి చౌదరి గారికి మధ్యలో వచ్చే ఒక చాలా ఇంపార్టెంట్ సిచ్యుయేషన్లో రాశాను. సో ఆ ఫన్ ఉంటుంది ఈ సాంగ్లో. ఫ్యూ లైన్స్ హమ్ చేస్తున్నాం మీకోసం. లల్లాయిరే లాయి లల్లాయిరే 2 కొప్పుల మధ్యన లొల్లాయిరే, ఏ లల్లాయిరే లాయి లల్లాయిరే ఇంకా తిప్పలు అస్సలు తప్పవులే. ఒక్కవైపు వదలదు మీను, భాగ్యమేమో చేస్తోంది సీను, ఇట్టాగైతే నేనేమిగాను ఏంది తుఫాను. ఒక్కవైపు మంగళసూత్రం, ఇంకోవైపు తీరని ఆత్రం, కుదురుగా ఉండరు ఏమాత్రం. లల్లాయిరే లాయి లల్లాయిరే ఇంకా తిప్పలు అస్సలు తప్పవులే, లల్లాయిరే లాయి లల్లాయిరే 2 కొప్పుల మధ్యాహ్న లొల్లాయిరే. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ దిల్ రాజు గారికి స్పెషల్ థ్యాంక్స్ అండి. మీకు గతంలో అన్వయ్కి నేను సాంగ్ రాశాను తన ఫస్ట్ బర్త్డేకి. అండ్ ఈసారి మీ బ్యానర్లో, ఇంత ప్రెస్టీజియస్ బ్యానర్లో ఫస్ట్ టైం నేను రాయడం చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఖచ్చితంగా సంక్రాంతికి వస్తున్నాం, ఈ సంక్రాంతికి బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ రఘురామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఆల్మోస్ట్ మనకి రావాల్సినటువంటి సమాధానాలు అన్నీ వచ్చేసినట్టున్నాయి. ఇంకేమైనా సమాధానాలు మిగిలిపోయాయా చాట్ గోపి నీకు? నాకు ఎన్నో సంవత్సరం నుంచి 2 ప్రశ్నలకు సమాధానం కావాలి. ఏంటది? ఫస్ట్ వన్, సీతమ్మావకిలో సిరిమల చెట్టులో అనే మూవీలో మహేష్ బాబు గారు పూలకుండి తంతారు. వెంకటేష్ గారు ఫోన్ చేసి పూలకుండి ఎందుకు తన్నారు అని అడుగుతారు. ఆయన దానికి ఆన్సర్ చెప్పలేదు. సార్ ఇవాళైనా సరే ఈ ఆన్సర్ మీరు చెప్పాలని మా చాట్ గోపి కోరుకుంటున్నారు. ప్లీజ్, పూలకుండి అడ్డుండి తన్నారా లేకపోతే ఊరికే సైడ్కి వెళ్ళి తన్నారా? అంటే ఇప్పుడు ఈయన చెప్పలేరు కదా, ఆయన చెప్పాలి కదా. సార్ ఏమైనా చెప్తానని అడగాలనిపిస్తుంది. పెద్దోడు ఇక్కడ ఉన్నారు, చిన్నోడిని అడగాలి. సింగిల్ హ్యాండ్ గణేష్. సాయి కుమార్ గారు లాగా ఉంది ఇట్రా. సారీ. కాబట్టి మనం మహేష్ గారిని అడుగుదాము. రాజమౌళి గారి సినిమా ప్రీ రిలీజ్లో నీకు అడిగి చెప్తాను. ఓహో, చాలా టాలెంటెడ్. ఇప్పుడే ఈవెంట్ బ్లాక్ చేసుకుంటున్నారు. వెరీ గుడ్.